హాయ్ అండి అందరికీ. ఇదిగో ఇక్కడ చూడండి, ఇవి బియ్యం కడిగిన నీళ్ళు మరియు అన్నం వండంగా వచ్చిన గంజి అండి. దీంట్లో నేను కిచెన్లో వచ్చిన ఉల్లిగడ్డ పొట్టు, ఆలుగడ్డ తొక్కలు మరియు గుడ్డు పొచ్చలు అయితే వేసుకుంటున్నానండి దీంట్లో. ఎందుకంటే ఈ ఆనియన్స్లలో అయితే ఉల్లిగడ్డ పొట్టులో నైట్రోజన్ ఉంటుంది, గుడ్డు పొట్టులో అయితే వాటిలో కాల్షియం ఉంటుంది కదా. దీన్ని మంచిగా ఫర్మెంటెడ్ అవ్వడానికి ఇది ఆలు తొక్కలలో కూడా పొటాషియం ఉంటుందండి. వీటిని నేను ఒక 2 రూపీస్ కాఫీ పౌడర్ వేసి అయితే మంచిగా ఫర్మెంటెడ్ చేసినండి. ఒక 2 డేస్ తర్వాత చూడండి ఇలా మంచిగా ఫర్మెంటెడ్ అయిపోయింది. దీనిలో ఉండే పోషకాలన్నీ వాటర్లోకి మంచిగా కలిసిపోయాయి. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత మనము మొక్కలకి ఇస్తే అది ఉల్లిగడ్డల తొక్కలలో ఉండే నైట్రోజను, కాల్షియము, ఎగ్ షెల్స్లలో ఎగ్ తొక్కలలో కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది ఆలుగడ్డలో. కాబట్టి ఇవన్నీ వాటర్లో మంచిగా ఫర్మెంటెడ్ అయినాయి కదా. వీటిని అయితే నేను మంచిగా వాటర్లో చెట్టుకి వేసుకుంటే చెట్టు బలంగా పెరిగి పూత కాపు మంచిగా కాస్తాయండి. దీంట్లో వచ్చిన ఇవి ఉంటాయి కదా, ఈ తొక్కలన్నీ అయితే నేను చెట్టుకి డైరెక్ట్ వేసేసి మట్టి కలిపితే మంచిగా కంపోస్ట్ లాగా తయారవుతాయండి. ఈ వాటర్ని అయితే నేను 20 లీటర్స్ బకెట్లో వాటర్లో అయితే మంచిగా డైల్యూట్ చేసి అన్ని మొక్కకి ఇస్తున్నానండి. ఈ నైట్రోజన్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ మొక్కకు అంది చాలా బలంగా హెల్తీగా పెరుగుతాయండి. వీటిని అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర చెట్లకి మరియు పండ్ల మొక్కలకి అన్నిటికీ వేయొచ్చండి. కంపోస్ట్ తయారు చేసుకోవడానికి వీలు కుదరని వాళ్ళు ఇట్లా వాటర్లో తొక్కలన్నీ డైల్యూట్ చేసి కూడా ఇవ్వచ్చండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే